చేసే ఏ కార్యకలాపాల్లోనూ కెనడా సాయం చేయదు. పక్కన ట్రంప్ గారు కిటికీ తెరిస్తే కనిపిస్తుంది కెనడా, వాళ్ళు కూడా చెప్పేశారు. వాసుదేవ్ గారు, ఈ యుద్ధంలో ఒక కొత్త పరిణామాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే ఇరాన్ చాలా జాగ్రత్తగా తన శత్రువులను తగ్గించుకుంటుంది. అమెరికా మూర్ఖత్వంతో, అహంకారంతో తనకు సహాయం చేసే వాళ్ళను, తన పట్ల సానుభూతి వ్యక్తం చేసే వాళ్ళను కూడా శత్రువుగా ప్రకటించుకుంటా ఉంది. అందుకోసమే యూకేకు నీ సహాయం వద్దుపో అనే ఒక అహంకారతో పూరితమైన వ్యాఖ్యానం ట్రంప్ చేసింది మనం చూసాం. అలాగే మనము గ్రీన్లాండ్ ఇష్యూలో యూరోపియన్ కంట్రీస్ తోటి ఎట్లా లడాయి చేసిందో అనే విషయాన్ని మనం చూసాం. అంటే క్రమక్రమంగా ప్రపంచ ప్రజాభిప్రాయం ఏదైతుందో అది ఇరాన్కి అనుకూలంగా మారుతుంది అనేది మనం క్లియర్ కట్గా చేస్తాం. అబ్జర్వ్ ఇరాన్కి అనుకూలంగా మారుతుందా, ఇరాన్లో ఉన్న మత ఛాందసవాద అనుకూలంగా? రెండు విషయాలు, ఈ రెండింటి మీద రెండు తేడా ఉంటుంది. ఏమైందంటే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అంతర్గత విషయాల మీద చర్చ జరగదు. ఆ దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారం అంటే ఇది కన్వీనియంట్ ఆన్సర్ అంట. అంటే రెండు విషయాలు సార్, ఏ దేశానికైనా కూడా ఇప్పుడు మన దగ్గర కూడా బేసికల్గా ఇప్పుడు భారతదేశం కూడా యుద్ధాలు చేసిన సందర్భాల్లో ఇందిరాగాంధీ గారిని దుర్గామాతో పోలిచిన సందర్భంలో భారతదేశంలో ఎందుకు చెప్తున్నారంటే సహజంగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన పౌరులు కానీ ఆ దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలకు భాషగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది చేయాలి కూడా, ఆ దేశం యొక్క ధర్మం. ఇక్కడ మనం అంతర్జాతీయ సమాజాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ కనబడతా ఉంది. ఏంటంటే ఇరాన్ చాలా గ్రాడ్యువల్గా అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన సానుభూతిని పొందుతుందనే విషయం క్లియర్గా కనబడతా ఉంది. ఇప్పుడు మిత్రులు చూసినట్టుగా ఇంటర్నేషనల్ సమాజానికి సంబంధించి మీరు ఏ టీవీని ఓపెన్ చేయండి, ప్రజాభిప్రాయం చాలా క్లియర్గా ఏం కనబడతా ఉందంటే ట్రంప్ అహంకార ధోరణి నిరసించే కోణంలో కనబడతా ఉంది. అది కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇదే ట్రంప్ ఇరాన్ మీద గత సంవత్సరం దాడి చేసినప్పుడు ఏమన్నాడు, ఇరాన్ అణుశక్తిని మొత్తం నేను వెన్ను విరిచి అవతల వారేశాను. మరి వెన్ను విరిచిన తర్వాత మన దాడి చేయాల్సిన అవసరం ఏంటో క్వశ్చన్. అలాగే MNOMEN ఆధ్వర్యంలో జరిగిన శాంతి చర్చల్లో ఇక రేపో మాపో సంతకాలు చేసే దశ ఉన్నప్పుడు సడన్గా అమెరికా దాడి చేసే సందర్భాలు కూడా మనం చూసాము. అట్లాగే అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన ఇష్యూస్లో కూడా ఇరాన్ మీకు తనిఖీలో కూడా అనుమతించిన సందర్భంలో కూడా అమెరికా చాలా క్లియర్గా ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే స్టేజ్కి ఇక ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ రీసెర్చ్ ఎండుగాలనే విషయంలో కూడా అమెరికా తొందరపడి దాడి చేసిన విషయాన్ని ప్రపంచ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఒక 4 రోజులు దాడి చేయగానే అంటే వాళ్ళు ఒకటి నేను అనుకుంటుంది సార్, నేను అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళు కమానికి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ని కరెక్ట్గా గుర్తుపట్టగలిగారు. ఆయన కొట్టేస్తే మొత్తం ఇరాన్ సరెండర్ అయిపోతున్న దాంతో పక్కన యుద్ధం స్టార్ట్ కాగానే 24 గంటల్లో కొట్టేసి మా పని అయిపోయింది, ఇరాన్ సరెండర్ కాలేదని చూస్తున్నారు వాళ్ళు. కానీ ఇరాన్కి సంబంధించిన భద్రతా వ్యవస్థ అది చాలా పకడ్బందీగా నిర్మించబడ్డది. తర్వాత ఈరోజు ఆయన కొడుకు మస్సేబా వచ్చినా కూడా ఆయన మొత్తం కుటుంబాన్ని మొత్తం కోల్పోయాడు, ఒకటే మిగిలిన టోటల్ గా. ఆయన పోయినా కూడా ఇరాన్ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్న సంకేతాలు మనకు క్లియర్ కనబడతా ఉన్నాయి. ఒక దేశంలో ఒకరో ఇద్దరు దమ్మినంత మాత్రాన ఆ దేశాలు లొంగ తీసుకోవడం సాధ్యం కాదు. మళ్ళీ మీకు గతంలో నేను ఒకసారి అన్నాను ఏంటంటే కేవలం ఎయిర్ క్రాఫ్ట్ ఆధారంగా యుద్ధం చేసి ప్రభుత్వాలు మార్చిన సందర్భం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు సార్. మీరు పైనుంచి మొత్తం బాంబులు వేస్తే ఆ బాంబులలో ఆ దేశం నష్టపోతే ఆ దేశం సరైన సందర్భాలు ఎక్కడ కనిపించదు. జపాన్ కూడా సరైన కాలేదు. నాగాసాకి హిరోషిమాల మీద దండయాత్ర చేసినాక జపాన్ సరైన కాలేదు, లేచి నిలబడ్డది కదా. మళ్ళీ ఒక దేశాన్ని సంపూర్ణంగా నువ్వు లొంగ తీసుకోవాలనుకుంటే నీ పదార్థాలు అక్కడికి పోవాలి. కానీ అమెరికన్ పదార్థాలపై ఇరాన్లో యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. ఇరాన్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది తెలుసు కదా, పైన ఉండే కొండలు, కింద ఉండే సముద్ర జలాలు, బేసిక్గా అసలు దానికి సంబంధించిన ఉనికి ఒక అద్భుతమైన ఉనికి కదా. భారతదేశం లాగా అది ద్వీపకల్పం లాగా ఉన్న ప్రాంతం కదా. కానీ నిజంగా చిన్న ఆఫ్ఘనిస్తాన్ దేశం మీద తాలిబాన్లను వెనుక పంపి మళ్ళీ ఆ తాలిబాన్ అనేది అత్యంత ఛాదసవాద ఆర్థడాక్స్ మధ్యయుగాల నాటి పరిపాలన చేస్తున్న ఒక దేశం. దాన్ని మనం తీసుకొచ్చి అమెరికానే కదా వాళ్ళ సీట్ల మీద కూర్చోబెట్టింది. అమెరికా అంత గొప్పగా అంచనా వేసిన అవసరం లేదు సార్. మీకు 3 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వియత్నాంలో అమెరికా గెలిచిందా, వియత్నాం గెలిచిందా? ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా గెలిచిందా, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వాళ్ళు గెలిచిందా? అమెరికా ఏం చేస్తుందంటే సార్, ఒక దేశం నచ్చకుంటే ఆ దేశమే దాడి చేస్తుంది. ఏం చెప్తుంది, అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ మా ధ్యేయం అంటుంది. ఇరాక్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏం చేసిందో చెప్తే మనం విందాం. మనం లిబియాలో అమెరికా ఏ ప్రజాస్వామ్య పునరుద్ధరణ చెప్తే అమెరికా చెప్తే మనం విందాం. ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేసింది? అమెరికా తన జాతీయ ప్రయాణాల కోసం, తన స్వార్థ ప్రయాణాల కోసం, తన వ్యాపార ప్రయాణాల కోసం. ఇదే ఇరాన్ కనుక జీవుజుల చేతులు పట్టుకొని అమెరికా నిర్ణయించిన డాలర్ ప్రకారం కనుక వాణిజ్యం చేస్తే అణ్వస్త్రాలు ఉంటే ఏముండవు అక్కడ. కేవలం జీవాణువాయుధాలు దొరికినాయి ఇరాక్లో, అలాగే డ్రగ్స్ దొరికినాయి వెనుజులాలో. లిబియాలో మొత్తం ప్రజాస్వామ్యాన్ని కొత్తగా పునరుద్ధరించే ప్రయత్నం చేసిందా
అమెరికా చెప్పే చక్కటి భాష్యాలు ఇవి. కానీ వాస్తవ రూపం ఏంటంటే అమెరికాకు పూర్తిగా తన ఎకనామిక్ ఇంట్రెస్ట్లే ఇంపార్టెంట్. ఈరోజు ఇప్పుడు ఎందుకు ఇరాన్కు అమెరికాకు మధ్య గొడవ సార్? ఇరాన్ ఏముంటుందంటే అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన ఇష్యూస్లో డాలర్ ఆధిపత్యాన్ని అంగీకరించదు. మరి చైనా కూడా డాలర్ ఆధిపత్యాన్ని సంపూర్ణంగా అంగీకరించిన సందర్భం లేదు కదా. మరి చైనా మీద దాడి చేయమని ఒకసారి మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు ఏముంది, హార్మోజ్ జలసంధిలో ఒక రూల్ పెట్టింది, మేము చైనా ఎవరి నుంచి, మేము చైనా కరెన్సీ నుంచే మేము వాణిజ్యం చేస్తామని చెప్పింది. మరి అమెరికా బేసికల్గా తన ఆధిపత్యాన్ని ప్రపంచం మీద రుద్దాలనే ప్రయత్నంలో మిగతా దేశాల సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసినప్పుడు తిరుగుబాటు చేస్తారు. చైనా ఏమైంది సార్? చైనా మీద ఎన్ని ఇంపోజ్ చేసినప్పుడు నిలబడలేదు కదా. ఇప్పుడు భారతదేశం పరిస్థితి అంతే కదా. భారతదేశం భారతదేశాన్ని చైనాని కంపేర్ చేయాలి. అమెరికా ఆధిపత్యం ఏ దేశం మీద ఇంపోజ్ అయినా ఆ దేశాలు పరిగణిస్తాయి. అది దయచేసి ఆ సంప్రదాయాలు గ్రహిస్తాయి. అవర్ నేషన్ హ్యాస్ సమ్ మోరల్స్ అండి. చైనాతో కంపేర్ చేయొద్దు మన దేశాన్ని. అండ్ ఒకసారి మన రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఇందాక మీరు ప్రస్తావన చేశారు చూడండి, డాక్టర్ అబ్దుల్ హజీమ్ హకీమ్. ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మహాత్మా గాంధీ పేరు మీద ఇరాన్లో రోడ్లు ఉన్నాయి. టెహ్రాన్లో ఉన్న అత్యంత ఆధునిక పిల్లల ఆసుపత్రిలో గాంధీ హాస్పిటల్ ఒకటి. దురదృష్టవశాత్తు గత వారం దానిపై దాడి జరిగింది. ఇందులో చాలామంది మరణించారని చెప్పుకుంటూ వచ్చారు. కానీ హీ హ్యాస్ బీన్ అడ్వకేటింగ్ ద కాజ్ ఆఫ్ హిజ్ రెజీమ్. ఈయన రెజీమ్ రిప్రజెంట్ చేస్తున్నారు, నాట్ ఇరాన్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీకి ప్రతినిధి. ఆయన చెప్పింది గాంధీ పేరుని తీసుకొస్తున్నారు. అదే నేనేమంటానంటే, ఇప్పుడు ఇందాక మనం ఏదైతే మతపరమైన విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఇరాన్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ అదే ఇతను చెప్పిన మాటలే నేను మీకు కోట్ చేస్తున్నాను. అతను ఏమన్నారంటే, మా దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేసినప్పుడు ఇక్కడ మా విత్ ఇన్ ద కంట్రీలో కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా ఒక తాటి మీదనే ఉంటాము. అప్పుడు మా యొక్క జనరల్ కాన్సెన్స్ అనేది ఏకాభిప్రాయం ఉంది. ఇక్కడ మాకు కూడా ఇబ్బంది లేదు, మాకు ఒక స్ట్రక్చర్డ్ వ్యవస్థ ఉంది అంటూనే అతను చెప్పేది ఏంటంటే, నెగోషియేషన్ ఆన్ ద టేబుల్ అనేది ప్రతి డిస్కషన్లో చెప్తున్నారు అతను. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇండియాతో మాకు చాలా చాలా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు మీరు అన్నట్టుగా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఇరాన్లో దాదాపుగా 9,000 నుంచి 10,000 మంది మన ఇండియన్స్ అక్కడ పర్సూయింగ్ స్టడీస్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఇరాన్కు ఎన్ని రోజుల నుంచో ఒక మంచి సంబంధాలు ఉన్నాయి అనేది మనం కాస్త హిస్టరీలో పర్షియా. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శించేది ఏంటంటే, ప్రతి ఇండియన్ హై లెవెల్ ర్యాంక్ డిజిగ్నేటివ్ ఎవరు కూడా ఇరాన్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పార్షియాతో కానీ అటు వెళ్ళే వాళ్ళు. మొన్న ప్రధానమంత్రి ఆ పర్యటనను స్కిప్ చేసి డైరెక్ట్గా ఇజ్రాయెల్ వెళ్ళడం, అది కూడా ఈ టైం బీయింగ్ అనేది రైట్ టైం కాదు. ఇలాంటి టైంలో వెళ్ళడం వల్ల మోరల్ ఈసారి నుంచి రాహుల్ గాంధీ గారిని షెడ్యూల్ ఇమ్మంటే సరిపోతుంది, దాని ప్రకారం వెళ్తారు. సో దాన్ని బట్టి ఏంటంటే మనం అది కూడా చర్చించాలి కదా. సో ఆ రకంగా కొంత మనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. అంటే ఇది మోరల్ గా రైట్ కాదు, ఎథికల్ గా రైట్ కాదు. సో బీజేపీ ఏం మాట్లాడుతుంది, మనం ఖచ్చితంగా మన యొక్క ఫారిన్ పాలసీ ఏదైతే ఉందో, డిప్లొమాటిక్ పాలసీ, న్యూట్రాలిటీ ఏదైతే ఉందో, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, మేము దాన్ని కొనసాగిస్తూనే మేము కొంత స్ట్రాటజిక్గా వెళ్తున్నాము. అంటే మనకు ఆల్రెడీ యూఎస్తో కానీ ఇజ్రాయెల్తో కానీ బయలాటరల్ అగ్రిమెంట్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఈ డిఫెన్స్లో కానీ, టెక్నాలజీ కోఆపరేషన్లో కానీ, అగ్రికల్చర్లో కానీ చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి. మనం అవి కూడా బలోపేతం చేసుకోవాలి కదా అన్నట్టుగా ఈరోజు బీజేపీ వాళ్ళ కౌంటర్గా మాట్లాడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఇందాక పెద్దలు ప్రశాంత్ గారు తను చాలా డీప్గా అక్కడ ఉన్న వ్యక్తి కాబట్టి తన యాంగిల్లో తను కొన్ని విషయాలు బాగా చెప్పడం జరిగింది. అంటే యుద్ధం ఎవరు ముందు మొదలు పెట్టారు, ఇప్పుడు కేవలం ముందు అటాక్ చేసింది యుఎస్ కాబట్టి యుఎస్ఏ అంతం ఎండ్ చేయాలా లేదా ఎవరు ఎండ్ చేస్తారన్నట్టుగా. అంటే హిస్టరీలో విషయాలు మనం పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు అనే దానిపైనే ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సీజ్ ఫైర్స్ జరుగుతుంటాయి, కొన్ని రోజులు మనం విరామాలు ప్రకటిస్తుంటాం, మళ్ళీ టాక్స్ మొదలవుతుంటాయి. కాబట్టి సో ఈ విషయంలో ఇప్పుడు ఇందాక మనం ఏంటంటే యుఎస్ గురించి ఇందాక సారు ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను మాట్లాడడానికి ఏం లేదు, ఆయన మొత్తం చెప్పాడు. అలాగే ప్రశాంత్ గారు కూడా ఏమన్నారంటే, యుఎస్ గురించి మాట్లాడాల్సి వస్తే అది చాలా పెద్ద ఓషియన్, చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నారు. సో ఈరోజు ఏమైపోయిందంటే యుఎస్లో కూడా చాలా మంది అక్కడ ట్రంప్కు వ్యతిరేకంగా దాదాపుగా 60 to 70% జనాలు కానీ, అక్కడ ఉన్నటువంటి సెనెట్లో కానీ, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో కూడా చాలా మంది అపోజ్గా మాట్లాడుతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనం వింటున్నాం. కాకపోతే అవి ఇంటర్నేషనల్ మీడియాలో కానీ ఇంకా హై లెవెల్లో మనకు అవి ఇంకా బయటికి రావట్లేదు అంతా. అంటే దానికి కారణం ఏంటంటే యుఎస్లో ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ కొన్ని పాలసీలలో చాలా స్టాటిక్గా ఉంటారు, చాలా స్ట్రాటజికల్గా ఉంటారు అనేది అందరికీ తెలిసింది, అది ప్రపంచానికి తెలిసిన
రహస్యం, బహిరంగ రహస్యం. సో కాబట్టి ఇక్కడ ఏమంటారంటే మనం ఇండియా కూడా ఇలాంటి సందర్భంలో చాలా స్ట్రాటజిక్గా ఉండాలా, చాలా డిప్లొమాటిక్గా ఉండాలా. ఏదైతే మనకు ఒక డైరెక్షన్ ఉందో 90s 50s నుంచి అలాంటి ఒక డైరెక్షన్తోనే మనం ఇష్యూస్ బేస్డ్ మూవ్ చేయాలి తప్ప ఏదో మనకు బెనిఫిట్ ఉంటుంది. ఈరోజు మీకు ఇంకో విషయం చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు, మనం ఇండియా పైన కూడా అమెరికా శాంక్షన్స్ ఉన్నాయి. అంటే ఈ చార్బార్ పోర్ట్ ఏదైతే ఉందో, అంటే యుఎస్ యొక్క రూల్ ఎలా ఉంటుందంటే ఇరాన్తో ఎవరైతే బిజినెస్ కొనసాగిస్తారో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వాళ్ళపైన 25% అడిషనల్ టారిఫ్ మేము వేస్తామని చెప్పేసి యుఎస్ ఒక రూల్ తీసుకోవడం జరిగింది. ఆ రూల్ను వాళ్ళు ఇండియా విషయంలో ఏం చేశారంటే అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 26 వరకు ఇండియాకి ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అంటే ఈ డ్యూరింగ్ 6 monthsలో ఇండియా ఇరాన్తో వ్యాపార టైప్స్ కానీ ఈ చార్బార్ పోర్ట్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రేపు ఏప్రిల్ తర్వాత ఆ విషయంలో కూడా మనకు శాంక్షన్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం ఇండియా ప్లాన్ బి ఏంటి అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్. అవర్ ఫారిన్ పాలసీ విల్ టేక్ దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంటే సమయానుకూలంగా మనకు దేశ ప్రయోజనాలు అంతే కదా, దేశ ప్రయోజనాలు ముఖ్యం. ట్రేడ్ వార్ అంటే ఈరోజు చాలా మంది పెద్దలు నేను ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఏమైపోతుందంటే 3వ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే సహజంగా వార్ అంటే మనం కేవలం భౌతిక దాడులనే వార్ అనుకునే వాళ్ళం ఎప్పుడో 70s 80s. తర్వాత రోజులలో ఏమైపోయిందంటే ఈ ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి, బయో వార్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ వార్స్ జరుగుతున్నాయి. అంటే వారి యొక్క రూపాంతరమే చేంజ్ అయిపోయినటువంటి రోజులలో మళ్ళీ ఈరోజు తిరిగి భౌతిక దాడుల వైపు మనం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనేది నా భావన. రైట్, ఒకసారి ప్రశాంత్ గారి దగ్గర. ప్రశాంత్ గారు, ఇన్పుట్స్ చూశారు మీరు. కెనడా అండ్ ఫ్రాన్స్ దే హ్యావ్ డినైడ్ దేర్ సపోర్ట్, ఎట్టి బస్సులు ఇవ్వబోము అమెరికాకి, మేము ఇరాన్తో యుద్ధానికి సంబంధించి అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి చెప్పేసాయి. మరో పక్క ఏంటంటే రెడ్ సీలోనూ మెట్రన్ సీలోనూ ఉన్నట్టుంది. అది ఇంకా మరి చేరుకుందో తీరానికి ఆ మధ్యప్రాచ్యంలో చేరుకుందో లేదు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అదైతే కంప్లీట్గా 3 వంతులు దాన్ని ధ్వంసం చేశారు. ఇరాన్ దగ్గర ఉన్న గొప్ప కెపాసిటీ వాళ్ళ మిసైల్స్, వాళ్ళ డ్రోన్స్, దాంతో వాళ్ళు కొడుతున్నారు. అండ్ సూసైడ్ బోట్స్ కూడా దిగినాయి. ఎందుకంటే ఇందాకే వాళ్ళు ఎందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెప్తున్న ఆ దీవుల మీద పట్టు ఎందుకు వదులుకోదలుచుకోలేదంటే అక్కడికి బీనీత్ ద సీ వాళ్ళు ఒక సముద్ర గర్భంలో మార్గం నిర్మించుకొని బోట్స్ని షిప్స్ని డిప్లాయ్ చేసి పెట్టుకున్నారు. అంత టెక్నాలజీ. దానికి సంబంధించిన వీడియో IRGC రిలీజ్ చేసింది, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళే రిలీజ్ చేశారు అఫీషియల్ వీడియో. ఇదేం వాళ్ళు సృష్టించిన ఫేక్గా వాళ్ళే రిలీజ్ చేశారు. అంత ప్రాసెస్ ఉన్న కంట్రీని చుట్టుముట్టున్న మీరు అంటే ఇజ్రాయెల్ ఎదుర్కోలేక అమెరికా సాయం తీసుకుంది. ఇరాన్ వదిలిపెట్టదు, అది ఖచ్చితం. వాళ్ళు ఏంటంటే ఓకే మేము పోయాం, బట్ మాతో పాటు 10 మందిని తీసుకుపోతాం అనే పద్ధతిలో వాళ్ళు ఉన్న తర్వాత ఇంత తెగింపు అవసరమా? ఎక్కడో చోట సంధి కుదుర్చుకుంటే పోలా? మంచి ప్రశ్న అంటే కాకపోతే చాలా లెంతీ ప్రశ్న వేశారు. 1 by 1 చెప్పాలి ఇప్పుడు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రాన్స్ కెనడా గురించి మాట్లాడితే ఆయన 55వ రాష్ట్రంగా చేసుకుంటానని కెనడా అని అన్నాడు. ఇప్పుడు కనుడు జోకి కారణాలు అంటే 100 కారణాలు అంటేగా ఒక్కొక్కడు వాళ్ళ టైం వచ్చినప్పుడల్లా వాళ్ళ ఫేస్ చూపిస్తున్నారు చక్కగా. ఫ్రాన్స్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ ఏమో చక్కగా చాలా అవహేళన చేశాడు దావోస్ లో. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు ఆయన. అందుకే చెప్పింది యుఎస్ గురించి అసలు మనం పాయింట్ తీసుకుంటేనే అదొక పెద్ద ఓషన్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. అంటే సబ్జెక్ట్ అంతా డేవియేట్ అయిపోద్ది అనమాట మొత్తం. మీరు అన్నట్టుగా ఇంకా ఇజ్రాయెల్ దిగి ఇరాన్ దగ్గరికి వస్తే కనుక ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఇరాన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ రిజిమ్, ఈ యొక్క ఇజ్రాయెల్ అనే ఒక మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ అనే క్యాన్సర్ కణితిని తీసేస్తాం అని ఫస్ట్ నోటితో బయటికి ఇజ్రాయెల్తో శత్రుత్వం పెట్టుకున్న రెజిము. అంటే ఇరాన్ ప్రజలు కాదు, ఇరాన్ కంట్రీ కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టుగా పర్షియా వర్తక వ్యాపారాలు మనకెలా ఉన్నాయో ఇజ్రాయెల్కి ఇరాన్కి చాలా కల్చరల్ చాలా భావసౌరభ్యం చాలా ఉంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా ఇంకా చాలా మంది ఇరానియన్ జ్యూస్ కూడా ఇక్కడ నివసిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన జ్యూస్ కూడా ఇంకా ఇజ్రాయెల్లో ఉన్నారు ఇప్పుడు కూడా. సో వాళ్ళందరూ మనం పాయింట్ టు పాయింట్ చూసుకుంటే అంటే ఇక్కడ ఇరాన్ ఏముంటుందంటే వీళ్ళు టైం బార్గెన్ చేస్తున్నారు అనేది ఇజ్రాయెల్ ఒక వాదన, ట్రంప్ ఒక వాదన, అంటే యుఎస్ ఒక వాదన. ఏమని, ఇప్పుడు మేము ఏమీ చెయ్యము, మేము ఓకే మీరు చర్చలకు రండి అని అంటానే మీరు 2015 నుంచి అంటే ఎప్పుడైతే ఒబామా దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే ఎన్రిచ్మెంట్ కోసం వాళ్ళ యొక్క పౌరుల యొక్క అంటే మన కరెంటుని ఉత్పత్తి చేసుకోవడానికి ఏదైతే సైన్ చేశారో
తర్వాత ట్రంప్ గారు వచ్చిన తర్వాత, ఒబామా ముందు చేశారు, ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇది నేను క్యాన్సిల్ చేయడం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళేంటి ఊరికి నేను దీపం వెలిగించుకోరా అని కొద్ది కిరసాయిలు ఇస్తే పెద్ద పెద్ద ట్యాంకర్లే మొత్తం రెడీ చేసేసి 11 అణుబాంబులు తయారు చేసి అంత చేశారు అది. సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చూసే వాళ్ళకి వీళ్ళు అమాయకంగా మాట్లాడుతూ ఇండియాని ఎందుకు లాగుతున్నారు అనేది వచ్చింది. ఇప్పుడు మీరు గాంధీ హాస్పిటల్ ఉందన్నారు, లేకపోతే నెహ్రూ గారి పేరు పెట్టారు, అంతా బాగానే ఉంది. సో మనమేమీ వాళ్ళకి అన్యాయం చేయలే ఎప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆపరేషన్ సింధూర్లో కూడా ఇరానే మనకి వ్యతిరేకంగా మాట్లాడింది. మనం ప్రతి ఒక్కసారి ఇక్కడ ప్రతి పాయింట్ని కూడా మనం చూస్తే ఇక్కడ ఇరాన్ ప్రజలు కాదు, ఇజ్రాయెల్ ప్రజలు కాదు, ఇక్కడ ఎక్కడైతే ఉందో రెజిమ్ మాట్లాడుతుంది, ఇక్కడ దానికి ధీటుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం సమాధానం చెబుతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే యుద్ధం జరిగితే, మనం మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి సెకండ్ వరల్డ్ వార్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కామన్ ప్రజలు మాత్రమే సఫర్ అయ్యారు. అటు హైయర్ ఆఫ్ అవసరమైతే వాడిది ఏం పోద్ది, యుద్ధం చేసేవాడు హిట్లర్ చచ్చిపోయినట్టుగా వాడిని కాల్చుకుని చచ్చిపోతారు ఫైనల్గా. ఎందుకు? వాళ్ళ ఎండింగ్ అలాగే ఉంటుంది, వాళ్ళ చుట్టుపట్టే ఎండింగ్ అలాగే ఉంటుంది. వీళ్ళేంటి 4 సూసైడ్ బాంబర్లతో 4 మిసైల్స్తో ప్రపంచ దేశాలని ఇప్పుడే వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు అందరికీ. ఇరాన్ మేమేం చేయగలుగుతాం, ఎలా డ్యామేజ్ చేయగలుగుతాం, ప్రతి దేశాన్ని ఎలా డ్యామేజ్ చేయగలుగుతాం, మాకు వ్యతిరేకంగా మీరు వేరే వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఒక రోజుకు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేస్తే ఈ ముస్లిం కంట్రీస్ అన్ని ఏకమయ్యి వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో అందరూ ఇన్నిసార్లు కొట్టించుకున్న తర్వాత వీళ్ళకి కూడా కోపం వచ్చి ఇంకా వాళ్ళందరూ ఏకమయ్యి ఒక్కరోజు దండెత్తారనుకోండి, మీరు అనుకున్నటువంటి ఈ పర్వత శిఖరాలు కానీ వాళ్ళకున్నట్టు అలైన్మెంట్ కానీ, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ రెవల్యూషన్ తేగలరు ముస్లిం కంట్రీస్ అనుకుంటే. సో అది ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. యుద్ధం స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి తెలుసు మీరు అందరూ అనుకున్నట్టుగా ఇది 2 రోజుల్లో ఖమేనీని కొట్టేస్తే అయిపోద్ది అనేది ఇజ్రాయెల్ ఎప్పుడూ అనుకోదు. ఫర్ మై బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ దే థింక్ మీరు అన్నట్టుగా నిన్న మొన్న మీ ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, అందరూ 2026లో ఉంటారు, 2086లో ఆలోచిస్తారని. సో ఐఎమ్ సీయింగ్ హియర్, ఎందుకంటే ప్రపంచ దేశాల్లో బంకర్లు లేనప్పుడే ఇక్కడ బంకర్లు పెట్టారు. ఇప్పటికీ మీరు చూస్తే ఇప్పుడు గ్యాప్ అంతా ఈ వారం రోజులుగా చూస్తుంటే నిన్న 11 గంటలు ఇరాన్ ఏమి బ్యాలిస్టిక్ మిసైల్స్ వేయలేకపోయింది. అంటే నిన్న వాళ్ళు 400 బ్యాలిస్టిక్ మిసైల్ 400 ప్లేసుల్లో వాళ్ళు తయారు చేసే చోట 70% డ్యామేజ్ చేశారు. సో నిన్న రాత్రి అంటే ఈ రోజు మిడ్ నైట్, ఇప్పుడు నాకు ఇక్కడ 4:26 అయింది, 1 గంట 30 నిమిషాలకు మాత్రమే మళ్ళీ వచ్చినాయి. సో ఇలా తగ్గించకుండా వస్తున్నారు. బట్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇట్ విల్ ఎండ్ విత్ ఇన్ 10 days. ఇక్కడ మేము అనుకునే విధంగా ఒక 10 days లో రైట్ ఫైనల్ గా రియాజ్ గారు కంక్లూడ్ చేసి 10 days లో యుద్ధం ముగింపుకు వస్తుంది అనేది ఆయన ఆశాభావం. అంటే సరే ప్రశాంత్ గారు చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు, కానీ ఆయన కొత్త 1948 ముందు నీకు అరబ్ ల్యాండ్కి సంబంధించిన చరిత్ర కూడా వారికి అధ్యయనం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇజ్రాయెల్ సృష్టి అమెరికా, సార్ వినండి సార్, మీరు మాట్లాడుతున్నారు, నేను మౌనంగా ఉన్నాను, వినండి. బేసికల్గా ఇజ్రాయెల్ యొక్క సృష్టి అమెరికా అలాగే ఇంగ్లాండ్కి సంబంధించిన ఏర్పాట్లలో జరిగిన సృష్టి, అది దాన్ని బేస్ తీసుకోవాలి. కాబట్టి మీరు ఆగండి సార్, మీరు ఇజ్రాయెల్ లో ఉన్నారు, కొంచెం సెక్యూరిటీ చూసుకోండి. మీరు ఇజ్రాయెల్ లాగా మాట్లాడకండి, మీరు భారతీయులుగా మాట్లాడి మీరు గౌరవిస్తారు మిమ్మల్ని. చర్చ ఏంటంటే సార్, మీరు ఆగండి సార్, మీరు మాట్లాడుతున్నాం, నేను ఉందాగా ఉన్నాను. చర్చను గౌరవించండి, దయచేసి చర్చను గౌరవించండి. నా చర్చను మీరు చదవాలి, మనం సార్ చాలా చదవండి, మీకు చాలా విషయాలు. విషయం ఏంటంటే సార్, మీరు ఇజ్రాయెల్ లాగా మాట్లాడకండి, మీరు భారతీయులుగా మాట్లాడితే గౌరవిస్తారు. ప్రశాంత్ గారు అంటున్నారు మళ్ళీ కూర్చున్నాం, కానీ ఇక్కడ చర్చ ఏంటంటే సార్, బేసికల్ గా ప్రపంచాన్ని ప్రేమించే ఎవరైనా కూడా నాగరికతలను ప్రేమించాలి, యుద్ధం ముగాలని మనం కోరుకుందాం. అదే సందర్భంలో ట్రంప్ అహంకారపూరితమైన వైఖరి ఏదైతుందో, అట్లాగే ఇజ్రాయెల్ అహంకారపూరితమైన వైఖరి ఏదైతుందో, ఒక దేశాన్ని మొత్తం వినాశనం చేయాలనే వైఖరి ఉన్న రోజులు ప్రతిఘటన కూడా వేరే రూపాల్లో ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు నిజంగా చాలా బలవంతంగా ఇరాన్నే మనం స్వాధీనం చేసుకుని అనుకుందాం, మనం హైపోథిసిస్ తీసుకుందాం. మొత్తం దీర్ఘకాలం మన నాగరికత కొనసాగిన రోజు అక్కడ ఏదో రూపంలో వేరే మిలిషియా వస్తుంది. ఇప్పుడు ఇప్పటికే రకరకాల మిలిషియా స్ట్రీమ్స్ తోటి ప్రపంచ శాంతి, ప్రపంచ బిజినెస్కి సంబంధించిన అగాధాలు జరుగుతున్నాయి. కాబట్టి సాధ్యమైన మేరకు కనీసం క్యాంప్ డేవిడ్ సమిట్ తర్వాత అయినా కూడా మనం శాంతి కోసం అక్కడ ప్రయత్నం చేయాల్సి ఉండే.
ప్రపంచ దేశాలు మొత్తం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించాయి. ఈరోజు లాస్ట్ ఏమైపోయిందంటే ఇరాన్ చాలా క్లియర్గా నేను నెగోషియేషన్ సిద్ధంగా ఉంటానన్నా కూడా నేను నెగోషియేషన్ అవసరం అన్నప్పుడే వాడు పాడవ తగ్గించి పోరాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా కూడా యుద్ధం కనుక కొనసాగితే ఇప్పుడు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఆయనగా చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో నిజంగా మిగతా దేశాన్ని కలిస్తే మరి ఇజ్రాయెల్ పరిస్థితిలో కూడా ఇజ్రాయెల్ అభిమానులు కూడా దాన్ని గమనించే పరిస్థితి ఉంటుంది. అట్లా కాదు చర్చ ఏంటంటే వీళ్ళు కలుస్తారా వాళ్ళు కలుస్తారా కాదు, ఈ కలవడం దేనికోసం అని మీరు చర్చించాలి. మనం భారతీయుల యొక్క అవుట్లుక్ భిన్నంగా ఉండాలి సార్. యుద్ధాన్ని విశ్లేషణ వేరు, యుద్ధ ఫలితాలను విశ్లేషణ వేరు. అదే సందర్భంలో యుద్ధానికి సంబంధించిన లక్ష్యాలు ఎటువైపు ప్రపంచాన్ని తీసుకుపోతాయన్న విషయం కంటిన్యూ దిస్ డిస్కషన్ సమ్ టైమ్ లేటర్. చాలా అంశాలు ప్రశాంత్ గారు మాట్లాడాలి, మళ్ళీ రియాజ్ గారు, మీరు, రామ్నాథ్ గారు, నేను అందరం కలిసి మాట్లాడదాం. అండ్ బిఫోర్ కంక్లూజన్, ఈ మన ఇరాన్ రెజీమ్ ప్రతినిధి అంటే ఖమేనీ ప్రతినిధిగా ఉన్న ఆయన మాట్లాడారు, గాంధీ హాస్పిటల్ గురించి ఇవన్నీ మెన్షన్ చేశారు. బట్ ఒక హామీ ఆయన ఏమన్నా ఇస్తారా? వాళ్ళ దగ్గర ఉన్న ఒక మిలీషియా ఉంది, బాసిజ్ అనే ఒక మిలీషియా ఉంది. ఈ రోడ్ల మీద వెళ్తూ కళ్ళు పెరికేసి చేతులు నరికేసి ఒక మిలీషియా ఉంటుంది. ఆ మిలీషియాని ఉపసంహరిస్తాం, దాన్ని డిస్మాంటిల్ చేస్తాం అనే హామీ ఆయన ఏమన్నా ఇస్తే అప్పుడు మిగిలిన ప్రజాస్వామిక దేశాలు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అమెరికా ఆర్ ఇజ్రాయెల్, ప్రజాస్వామిక దేశాలు దానికి సంబంధించి మీడియేట్ చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. అత్యంత ప్రమాదకరమైన మిలీషియా హమాస్ని ఒక 1000 సార్లు మిక్స్లు వేసి బయట తీస్తే ఒక బాసిజ్, అలాంటి మిలీషియాని ఎంటర్టైన్ చేస్తున్న IRGCకి సంబంధించి ప్రతినిధిగా ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఆయన దాని మీద కూడా మాట్లాడతారేమో చూద్దాం. అండ్ సడన్లీ మళ్ళీ మనం ఈ టాపిక్ సంబంధించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.